విహారీ, వెళ్ళి మీ మేనత్తలకి నీ చేత్తో దిష్టి తీ. పండు, ఆ గుమ్మడికాయ విహారీకివ్వు. ఈ కుటుంబం ఇలానే కలకాలం ఆనందంగా ఉండాలని మనసులో అనుకుంటూ ఈ కుటుంబానికి ఎవరి దిష్టి తగలకూడదని దిష్టి తీ విహారీ. ఈ కుటుంబం కోసం నువ్వు నీ ప్రేమని, మీ బంధాన్ని ఎన్ని రోజులు దాచించుతావు విహారీ? ఆ నిజాన్ని చెప్తే వదిన తట్టుకోగలదా? ఈ కుటుంబం ఇంకా కలిసి ఉండగలదా? ముందు ముందు ఏమవుతుందోనని ఊహించుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది. చెప్పు. ఏం చెప్పాలి? నన్ను ఇరిటేట్ చెయ్యకు. నువ్వు నన్ను ఇరిటేట్ చేయకు. మీ వాళ్ళ దగ్గరకు వచ్చి మొన్న జరిగిందంతా చెప్తాను. ఆ తర్వాత అప్పట్లో నువ్వేం చేశావో. సిద్ధార్థ్, కోపం వచ్చిందా? నాకు బాగా కోపం వచ్చింది. నా చేతికి 30 కోట్లు ఇచ్చినట్టే ఇచ్చి నన్ను కేసులో ఇరికిద్దామనుకున్నావా? వాళ్ళు నిన్ను ట్రేస్ చేస్తారని అనుకోలేదు. సరే, నాకు అర్జెంటుగా 20 లక్షలు కావాలి. కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురాను? నా దగ్గర లేవు. లేవంటే కుదరదు. నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు నేనేమీ ఇవ్వలేను, అర్థం చేసుకో. నాకదంతా అనవసరం. నేనేమీ వినను. నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను ఇప్పుడే వచ్చి విహారిని కలుస్తాను. నువ్వు నన్ను ఎంత బెదిరించినా నీకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో పైసా కూడా ఇవ్వలేను. ఇవ్వాలి. ఇవ్వకపోతే నీ బతుకంతా అందరికీ తెలిసిపోతుంది. నిన్ను నేనేం బెదిరించడం లేదు. ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను. నా గురించి నీకు బాగా తెలుసు. నా నుంచి నీకు ఇంక ఫోన్ రాదు. నాకు డబ్బులు ఇవ్వకపోతే ఎవరికి ఫోన్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ ఇష్టం. గాడ్, వీడు పరమ మూర్ఖుడు. డబ్బులు ఇవ్వకపోతే వాడన్నది చేస్తాడు. ఎలా ఇప్పుడు డబ్బులు అరేంజ్ చేయడం? హలో. లక్ష్మి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సంధ్య గారు, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. సంధ్య గారు, ఆ హవాలా దగ్గర తప్పించుకున్న వాళ్ళ ఆచూకీ మీకేమైనా తెలిసిందా? ఇంకా లేదు లక్ష్మి, స్టిల్ ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను. త్వరలోనే అన్నీ తెలుస్తాయి. మేడం, ఆ 30 కోట్లు రికవరీ చేశాం కదా, అతని మీద నిఘా పెడతానని అన్నారు కదా, ఏమైనా తెలిసిందా? అతని ఫోన్ కాల్స్, డేటా అన్నీ ట్రాక్ చేస్తున్నాం. అతన్ని ఫాలో చేయమని కొంతమంది ఇన్ఫార్మర్లకు చెప్పాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నీకు చెప్తానులే. విహారీ గారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. సరే లక్ష్మి, నేను తర్వాత కాల్ చేస్తాను. స్టేషన్కి వెళ్తున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే నీకు చెప్తాను. అలాగేనండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఆఫీస్లో ఉన్నారా?
లేదు మేడం, వెళ్తున్నాను. మూర్తి గారు, నాకు చిన్న అవసరం పడింది. నా అకౌంట్కి 20 లక్షలు అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయండి. అది మేడం, విహారీ పర్మిషన్ కావాలంటే నేను విహారీ ఫ్రీ అయ్యాక ఫోన్ చేయిస్తాను. విహారీ గారి పర్మిషన్ కాదు మేడం, ఎండి గారు. ఎండి అంటే సహస్రే కదా, తనకి నేను చెప్తాను. త్వరగా ట్రాన్స్ఫర్ చేయండి. సారీ మేడం, ఇప్పుడు ఎండి సహస్రా గారు కాదు. ఆమె ఇంతవరకు ఆ పోస్ట్ని తీసుకోలేదు కదా. మరి ఇప్పుడు ఎవరు? లక్ష్మి మేడం. లక్ష్మియా? తనని ఎండి పోస్ట్ నుంచి సస్పెండ్ చేశారు కదా. ఆమె వల్ల పోయిన 100 కోట్లు తిరిగి రాగానే మళ్ళీ విహారీ గారు ఆ సస్పెన్షన్ని కొట్టేసి మళ్ళీ లక్ష్మి గారికే ఆ పోస్ట్ ఇచ్చారు మేడం. సరే, తనకి నేను చెప్తాను. ఆ 20 లక్షలు వెంటనే పంపించండి. సారీ మేడం, మొన్న జరిగిన అవకతవకల వల్ల అన్ని ట్రాన్సాక్షన్స్ ఆపేసి ఎండి గారు ఆర్డర్ వేసి ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే అప్రూవ్ చేస్తున్నాం. నా కంపెనీలో నా డబ్బుని తీసుకోవడానికి తన పర్మిషన్, తన ఆథరైజేషన్ కావాలా? చెప్తా దాని పని.